అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఉత్తరప్రదేశ్లో మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు ఊహించని విధంగా బీజేపీ ఎస్పీ కంటే సీట్లను సాధించడంలో వెనకబడిపోయింది. అంతా కూడా అక్కడ 70 నుండి 80 సీట్లు వస్తాయని సర్వేలు చేసి చెప్పారు. కానీ 33కే, సగంలోనే అక్కడ ఆగిపోయింది బీజేపీ. ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు గుర్తించారు. మళ్లీ గెలవడం కోసం తన మంత్రులను పిలుచుకుని ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించారు. మరి ఆయన ఏమని గుర్తించారు, ఆ మంత్రం ఏమిటి, ఇంకా ఇతరత్ర విషయాలు ఏమిటి అనే విషయాల్ని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 7 ఏళ్ల క్రితం అదొక మహా మాఫియా సామ్రాజ్యం. వందల కొద్దీ నేరగాళ్లు యథేచ్ఛగా స్వైర విహారం చేసిన రాజ్యం. దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు అక్కడ నిత్య కృత్యంగా ఉండేవి. యూపీలో ఒక రౌడీగా ఉండటం ప్రతిష్టగా ఉండేది. రౌడీగా ఉండడం గ్రేటుగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండేది. 16 ఏళ్ల వయసున్న యువకుల నుండి మౌజర్ గన్లను జేబుల్లో పెట్టుకునే సంస్కృతి ఉండేది. షోలే సినిమాలో గబ్బర్ సింగ్ దాడికి గురయ్యే గ్రామాల్లోని మనుషుల్లాగా అక్కడి ప్రజలు ఉండేవారు. ఏ ప్రాంతానికి సరైన రోడ్లు ఉండేవి కావు. ఏ ప్రాంతానికి కటింగ్ లేని కరెంటు ఉండేది కాదు. ఎవ్వరికీ కడుపు నింపే ఉద్యోగం దొరికేది కాదు. అంతా పొట్టచేత పట్టుకుని దేశంలోని ఇతర ప్రాంతాలకు వలసలుగా వెళ్లేవారు. భారత జాతీయ గీతాన్ని ఎవరు రాశారో కూడా తెలియని పంతుళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు నియమించబడేవారు. యువత పని పాట లేక గుట్కాలు నములుతూ రోడ్ల మీద పడి తిరిగే స్థితిలో ఉండేవారు. ఇలా రాష్ట్రం దారుణ స్థితిలో ఉన్నప్పుడు 18 సెప్టెంబర్ 2017న యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా వచ్చారు. ఎవడి మాట వినడు సీతయ్య టైపులో విజృంభించారు. ప్రతి రంగాన్ని యాసిడ్ వాటర్తో కడగడం ప్రారంభించారు. నేరగాళ్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తించారు. ముఖ్తార్ అన్సారీ లాంటి వాడిని కూడా లేపేసి నేరగాళ్లను 80% అదుపులోకి తెచ్చారు. అనేక ప్రాంతాలకు రోడ్లు వేశారు. రాష్ట్రంలో కోతలు లేని కరెంటుని ఇచ్చారు. ప్రతి గ్రామం, ప్రతి నగరానికి మౌలిక సదుపాయాలను కల్పించారు. గత ప్రభుత్వ పాలనలో, అంటే ఎస్పీ పాలనలో రాష్ట్రం జీడీపీ 4.53 కోట్లుగా ఉంటే దానిని 14 లక్షల కోట్లకు పెంచారు. ఇలా యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత యూపీ శరవేగంగా అన్ని రంగాలలో దూసుకుపోవటం మొదలైంది. ఇప్పుడు 100కి 100% అభివృద్ధి చెందింది అని ఇలా చెప్పడం వెనక ఉద్దేశం కాదు. కానీ గతం కంటే మాత్రం ఎంతో ముందుకు వెళ్ళింది అని మాత్రం చెప్పవచ్చు. అందుకని యూపీలో బీజేపీ గెలుపు పైన ఎవరికీ ఏ డౌటు లేకుండా పోయింది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో రికార్డు బ్రేకులో ఇక్కడి సీట్లు గెలుచుకుంటామని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అనేక ఛానళ్లు యూపీ గురించి సర్వేలు చేసి ఇదే విషయాన్ని చెప్పాయి. 70 నుండి 80 సీట్లు గ్యారంటీ అని చెప్పాయి. కానీ అక్కడ మిరకిల్ జరిగింది. అక్కడ యూపీ ప్రజలు ప్రతి ఒక్కరిని కంగు తినిపించారు. ఆకాశమే హద్దుగా విజయాలను సాధిస్తుంది అనుకున్న యోగి గారి బీజేపీని కింద పడవేసి అఖిలేష్ యాదవ్ కొడుకు ఎస్పీ పార్టీని నెత్తికెత్తుకున్నారు. నిజంగా రాష్ట్రం అయ్యో నా రాష్ట్రం అంటూ 24/7 ఎవరైతే పనిచేశారో, ఏ స్వప్రయోజనము చూసుకోకుండా, ఏ స్కాము చేయకుండా, ఏ అత్యాచారము చేయకుండా, ఏ దోపిడీ దొంగతనము చేయకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాకులాడిన 70 ఏళ్ల పాలన సాధించలేని విజయాలను 7 ఏళ్లలోనే సాధించిన వ్యక్తి తనకు ప్రజలు ఇచ్చిన మద్దతును చేసి ఏమవుతాడు ఫ్రెండ్స్? మీరు చెప్పండి, ఏమవుతాడో? చాలా బాధాకరం కదా ఇది. యోగి గారిని గురించి, ఆయన పర్సనల్ జీవితం గురించి, ఆయన బంధువర్గం గురించి చాలా వీడియోల్లో మీరు చూసే ఉంటారు. ఆయన తన సొంతం కోసం కానీ, తన స్వంత మనుషుల కోసం కానీ ఒక్క రూపాయి, ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. తన తోడబుట్టిన వారు ఇంకా పేదరికంలోనే ఉండటం చూసి కంట తడిబెట్టుకున్నారు గాని వారిని ప్రత్యేకంగా ఆదుకునేందుకు కూడా తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించలేదు. ఇలాంటి నిస్వార్థంతో రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తికి ఇలాంటి తీర్పిచ్చారు అక్కడి ప్రజలు. అంతా షాక్. ఈ తీర్పు అందరికీ షాక్ ఇచ్చింది. యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు ఇలా జరిగింది అనే విషయంగా దృష్టి సారించారిప్పుడు. నిన్న శనివారం రోజు తన మంత్రివర్గంతో మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరంతా విఐపి సంస్కృతికి ఇక నుండి దూరంగా ఉండాలి అంటూ కోరారు. ఈ మాటను చెప్పడంతో యోగి ఆదిత్యనాథ్ గారు పర్ఫెక్ట్గా యూపీ ఓటమికి మేజర్ ప్రాబ్లంని గుర్తించారనే చెప్పవచ్చు. 2024 ఎలక్షన్స్ను గురించి చాలా ముందు నుండే, 1-2 సంవత్సరాల ముందు నుండే రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ గెలుపు నల్లేరు మీది నడకే అన్న ప్రచారం జరిగింది. అసలు బీజేపీకి ఎదురుగా ఒక ప్రతిపక్షమే లేదు అన్నట్టుగా ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్, దాని ఇండీ కూటమి కూడా తాము గెలుస్తాం అన్న కాన్ఫిడెంట్ని కనబరచలేదు. బీజేపీయే గెలుస్తుంది అన్నట్టుగా ప్రదర్శించారు, మాటలు చెప్పారు. కానీ ఎలక్షన్స్ 6th అండ్ 7th ఫేజ్కి వచ్చేసరికి మేము అత్యధిక సీట్లు సాధిస్తాం,
బీజేపీకి 150 కంటే ఎక్కువ రావు అంటూ రాహుల్ గాంధీ గారు ప్రచారం మొదలుపెట్టారు. ఈ 2 ఫేజులకు వచ్చేసరికి కాంగ్రెస్ అనుకూల మీడియా కూడా రివర్స్ గేర్ వేసి గెలవబోయేది ఇండీ కూటమి అని చెప్పడం ప్రారంభించాయి. ఎందుకు వీళ్ళు ఇలా రివర్స్ స్వింగ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు అని అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఎందుకు వీరు ఇలా అప్పుడు మాట్లాడారు అనే సంగతి ఇప్పుడు అర్థమైంది. 6th అండ్ 7th ఫేజుల్లో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, 80 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్కి ఎలక్షన్స్ జరిగాయి. యూపీలో ఇండీ కూటమిలో భాగంగా అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీ అండ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. దీనివల్ల కొంచెం ఓటింగ్ పర్సెంటేజీ పెరిగింది ఇక్కడ వీరికి. ఇది ఒక ఫ్యాక్టర్. బీజేపీకి 400 సీట్లు గాని వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని తొలగిస్తుంది అంటూ భూమి బద్దలయ్యేలాగా అక్కడ ఈ కూటమి ప్రచారం చేసింది. ఇది చాలా కీలకమైన ఫ్యాక్టర్. కానీ అసలైన ఫ్యాక్టర్ మరొకటి ఉంది ఫ్రెండ్స్. అదే మహిళలకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామని గ్యారంటీ కార్డులు ఇవ్వడం. ఫ్రెండ్స్, న్యూస్లో మీరు కూడా చూసే ఉంటారు. ఎలక్షన్స్ అయిపోగానే మహిళలు అంతా కాంగ్రెస్ పంచిన ₹1,00,000 గ్యారంటీ కార్డులను పట్టుకుని ఇంకేం మేం మీకే ఓటు వేశాం కదా, ఇవ్వండి డబ్బులు అని లక్నోలోని కాంగ్రెస్ ఆఫీస్కు వెళ్లడాన్ని, అక్కడ వారు క్యూ కట్టడాన్ని మీరు చూసే ఉంటారు. ఈ వీడియో క్లిప్ను నేను కూడా ఇస్తున్నాను, చూడండి. ₹1,00,000 అంటే ఎవరైనా ఆశపడతారు కదా ఫ్రెండ్స్. 7 ఏళ్లుగా ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా ఒళ్ళు హూనం అయ్యేలా 24/7 పనిచేసి రాష్ట్రాన్ని డెవలప్ చేసిన యోగి గారిని, రాష్ట్ర జీడిపిని 1వ స్థానానికి తెచ్చిన యోగి గారిని ఈ ₹1,00,000 గ్యారంటీ కార్డు వెనకబడేసింది. మిరకిల్ అంటే ఇదే. ఎలాగైనా గెలవాలి, 600 గెలవాలి అని ఎస్పీ అండ్ కాంగ్రెస్లు బరితెగించి వేసిన ఈ ఎత్తు ఈ విధంగా సక్సెస్ అయ్యిందక్కడ. మరి ₹1,00,000 వీరికి నిజంగానే ఇప్పుడు ఇస్తారా? ఇవ్వగలరా? ఒకవేళ ఇవ్వాలి అంటే అవి ఎన్ని వేల కోట్లు అవుతుంది? ఇస్తే రాష్ట్ర బడ్జెట్, జీడిపీలు ఏమవుతాయి? దీని ఇంపాక్ట్ ఇతర ప్రజలపైన ఎంత భయంకరంగా రిఫ్లెక్ట్ అవుతుంది? ఇదంతా వీరికి ఏమీ అక్కరలేదు. ఈసారి గెలవాలి అంతే. ఆడేసేయండి అబద్ధాలు అంటూ డైరెక్ట్గా ₹1,00,000 కార్డులనే పంచారు. ఇంకేం, ఇలా కార్డులు పంచగానే అలా మీడియా ముందుకు వచ్చి స్వరం పెంచేశారు. కాన్ఫిడెన్స్ వచ్చేసింది. గెలవబోయేది బీజేపీ కాదు మేమే అన్న ప్రకటనలను ఉద్ధృతంగా పుంఖానుపుంఖాలుగా చేసేశారు. యూపీలో ఇది జరిగింది. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో వీరు గెలవడానికి 5 లక్షలు ఇస్తామన్న కార్డులు కూడా పంచుతారు. ఎందుకంటే ఇచ్చేదా చచ్చేదా, అబద్ధాలే కదా, పోయిందేముంది. యోగి గారు దీనినంతా చూశారు. ఇలాంటి అబద్ధపు ప్రకటనల కార్డులు ఆయన ఇవ్వలేరు కాబట్టి ఆయన తన మంత్రులను విఐపి కల్చర్ వదిలేయండి, సంవాదం, సమన్వయం, సంవేదనశీలత అనే మంత్రాన్ని పాటించండి అంటూ వారికి ఒక మంత్రాన్ని నేర్పించారు. దీని అర్థం ఏమిటంటే సంభాషణ, సమన్వయం, సున్నితత్వం. ప్రజలకు దూరంగా విఐపీలలా మీరు ఉండకూడదు. ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజలలోనే తిరుగుతూ వారితో మాట్లాడాలి, అందరినీ కలిపి ఉంచేలా ప్రయత్నించాలి, సున్నితంగా వారి బాధలను అర్థం చేసుకుంటూ మాట్లాడాలి అంటూ వారికి బోధించారు. యూపీలో అయినా దేశం మొత్తంలో అయినా బీజేపీకి ఇది చాలా కీలకమైన పాయింట్ ఇప్పుడు. అంటే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గడానికి ఇదే కీలకమైన పాయింట్ అని తెలుసుకోవాలి బీజేపీ శ్రేణులు. ఫ్రెండ్స్, ఇది ఎలాగంటే బీజేపీ దేశంలో చేసిన అభివృద్ధి, యోగి గారు యూపీలో సాధించిన అభివృద్ధి, అయోధ్య రామ మందిరం, 370 ఆర్టికల్ రద్దు, యూపీలో యోగి గారు క్రైమ్ మీద వేసిన ఉక్కుపాదం వల్ల వచ్చిన పేరు, మోడీ గారికి దేవుని లెవెల్లో వచ్చిన పేరు ప్రఖ్యాతులు, ఇవి అన్నీ కలిసి బీజేపీకి 400 సీట్లు వచ్చేలా చేస్తాయని బీజేపీ శ్రేణులు ఇంకా ఇతరులు చాలా మంది పెద్ద ఎత్తున నమ్మారు. రైటే. కానీ దీనివల్ల బీజేపీ క్యాడర్లో ఒక విధమైన సోమరితనం కలిగి ఉంటుంది. 2014లో క్యాడర్ బీజేపీ గెలుపు కోసం పనిచేసినట్టు ఈసారి చేయలేదు. మన అవసరం లేకుండానే గెలిచిపోతుంది కదా అన్న సోమరితనంతో. ఈ సోమరితనం కింది స్థాయి నుండి మంత్రుల స్థాయి దాకా ఏర్పడింది. సో ఈసారి బీజేపీ తగ్గిపోవడానికి ఇది ఒక బలమైన కారణం. ఇదే పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్స్కి పునరావృతం కావద్దు అంటే మళ్ళీ కింది స్థాయి నుండి పై స్థాయి దాకా క్యాడర్ అలర్ట్ కావాల్సి ఉంది. ఈ నిజాన్ని యోగి గారు గుర్తించారు. విఐపీల్లాగా
ఏసీ గదుల్లోంచి ఏసీ కార్లలోంచి కదలకుండా హ్యాపీగా ఉండిపోకండి, నిరంతరం ప్రజల మధ్యలో ఉండండి అని మంత్రోపదేశం చేశారు. మరి వీరు గనక ఈ మంత్రాన్ని ఈసారి పాటించకుంటే మరో 2.5-3 ఏళ్లలో యూపీకి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్లో బొక్కబోర్లా పడవలసి ఉంటుంది. 10 ఏళ్లుగా రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించిందంతా ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు అవుతుంది అని యోగి గారు గుర్తించారు. అందుకే ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. తన మంత్రులకు సంభాషణ, సమన్వయం అండ్ సున్నితత్వం అనే మంత్రాన్ని నేర్పించారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.